దేశానికి దేశంలో భవిష్యత్తు ఏంటి అన్నటువంటిది అయితే భయం వేస్తుంది. ఎందుకు అంటే ఒకటి ఇప్పటిదాకా ఒక గట్టిగా పట్టుకుని ఉన్నటువంటి స్టేజీ పట్టు బిగువు అవుతోంది, బిగువు ఊడుతోంది, లూజ్ అవుతోంది. ఎస్పెషల్లీ కాశ్మీర్లో ఒక వేర్పాటువాదిని ఓడించారంటే అంతకంటే దారుణమైన వేర్పాటువాదిని ఇండిపెండెంట్కి గెలిపించారు. ప్రాంతీయ పార్టీల అరాచకంతోనే సత్యామనుకుంటే ఆ ప్రాంతీయ పార్టీ వాడిని ఓడించారు ఒమర్ అబ్దుల్లా అనుకుంటే అక్కడ మరొకడికి అంతకంటే దారుణమైన తీవ్రవాదికి ఇవ్వడం అన్నటువంటిది ఆందోళన కలిగించే పరిణామం. రెండవది వచ్చేటప్పటికి ఎక్కడైతే ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్ లాంటి చోట్లన అధికార పక్షం కాకుండా విపక్షం గెలవడం అన్నది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అంటే మళ్ళీ అసాంఘిక శక్తుల స్వైర విహారానికి కారణం కాబోతున్నది అక్కడి పరిస్థితులు. సరిహద్దులు వివాదాస్పదమైతే దేశ భద్రతకు ముప్పు. దానికి సాక్ష్యం ఇప్పుడు కాశ్మీర్లో జరుగుతున్నటువంటి గొడవలు. అలాగే మరొక వైపును చూస్తే పంజాబ్లో ఖలిస్తానీ జైల్లో ఉన్నటువంటి దేశద్రోహైనటువంటి ఖలిస్తానీకి ఇప్పుడు గెలవటం ఎన్నికల్లో. అంటే దేశాన్ని మొక్కలు చెయ్యాలనుకునేటటువంటి వాళ్ళు విజయాలు సాధించడం అన్నటువంటిది అత్యంత ప్రమాదకరమైంది. మిగతా దేశంలోనేమో అది అసలు ఇదేదో మనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంటే అదే సందర్భంలో అక్కడేమో కసిగా దేశద్రోహుల్ని గెలిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా ప్రమాదకరం.